ఉండ్రాళ్ళు, పాల ఉండ్రాళ్ళు, బెల్లం ఆరిది ఆ చివరి ఇక్కడ ఉంది బెల్లం ఆరిది అండ్ పంచదార ఆరిది, సేమియా, బూరెలు, గారెలు, రవ్వ కేసరి అండ్ మోదకాలు. ఇంకా లడ్డు చేయలేదు ఈసారి, ఎందుకో కానీ అవ్వలేదు. లడ్డు బదులేంచి కొబ్బరి లడ్డు చేశానమాట. అది వచ్చేసరికి దద్దోజనం, పరమన్నం, శనగలు, పులిహోర. ఈరోజు ప్రసాదాలు అయితే ఇవి పెట్టుకొని పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యింది. పళ్ళు పలహారాలు మీకు ఎలాగో తెలిసిందే, అందరం పెట్టుకున్నదే పెట్టుకున్నాను. ఇంకా వడపప్పు బెల్లం అంటే ఉన్నదే. ఇంకా దానికి తోడు మా అక్కేంచో జీడిపప్పు పంపించింది ప్యాకెట్, అది కూడా పెట్టేశాను అనమాట. దేవుడికి వచ్చింది కదా అని చెప్పేసి పూజ మాత్రం చాలా బాగా అయింది. గణపతి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారా కదా. ఈరోజు తులసాకులతో పూజ అయితే చేసుకోవాలంట. అందుకోసమే తులసి చెట్టు వెనక్కి పెట్టి, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, తులసి చెట్టు పెట్టేశాను వెనకతల. తులసమ్మని తీసుకొచ్చి వెనకతలు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఏంచో ఇలా పెట్టుకున్నాము. బ్యాక్ డెకోర్ మాత్రం ఈసారి మార్చాం. వరలక్ష్మి రథంది కాదు, ఇది వేరే తీసుకున్నాను మొన్న వెళ్ళినప్పుడు. అదైతే తీసుకొని పెట్టేశామన్నమాట. ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా బాగా. కొంచెం లేట్ అయినా మార్నింగ్ 4 o'clock లేచానండి. బట్ పూజ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. అండ్ మీ అందరూ కూడా పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదం మనందరి పైన ఉండాలి. మర్చిపోకుండా అక్షంతలు వేసుకొని బయటికి నిమజ్జనంకి వెళ్ళినప్పుడు వెళ్ళండి. నిన్నైతే లేరు కానీ ఇవాళ అయితే చంద్రుడు వచ్చేస్తాడు కదా, అందుకని చెప్తున్నాను.